ఎక్సైట్మెంట్ రెట్టింపులైంది. ఈ రోజు ఈవెంట్ మొత్తం ఈ అరుపులతో కానిద్దాం. కానీ ఫస్ట్ దానికంటే మన అందరం కలిసి ఇప్పుడు ఒక్కసారి కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ గా చెన్నై లవ్ స్టోరీ గ్లిమ్స్ మళ్ళీ ఒక్కసారి చూసేద్దాం టీం అంతతో కలిసి. మొదటి ప్రేమ ఒక్కటే నిజమైతే అందరి కథలు తల్లి ప్రేమ దగ్గర అనుకోవాలి. చరిత్రలో ఎన్నో గొప్ప ప్రేమలో ఫస్ట్లో ఫెయిల్ అయిందంటే బెస్ట్లో ఎప్పుడు మొదలవుతుంది. ఒకే చోట కదలకుండా కూర్చుంటే కాసేపు తర్వాత కాలు కూడా తిరుగుతుంది. మనసు కూడా ఉంటుంది. ఒక్కసారి కదిపి చూడండి, మెల్లగా అడుగులేస్తూ అదే పరిగెడుతుంది. అంతేగాని వాడు తొలి ప్రేమ ఎక్కువ కోసం అంటే దాన్ని పట్టుకొని కూర్చుంటారు. గురుతుందా నువ్వు తడిసిన తొలి వర్షం జగితారా దిగినావా మనసారా ఆకాశాన్ని వీడి ఆకతాయికై భూమి చేరినావునా మౌన దేవతై బతకాలనున్నదే నీకు బానిసై ప్రతిరోజు నీకిలా సేవ చేయడానికి జిగితారా దిగినావా అరవనసారా. గురుతుందా నువ్వు తడిసిన తొలి వర్షం అది వెలిసిన తరువాత ఆగిందా ఆకాశం. గురుతుందా వెలిగించిన తొలి దీపం అది ఆరిన తరువాత మసకైందా ఈ లోకం. అన్నా ఇదో ఫిష్ నేను ఒక్కనే అన్నా బతుకుతలేను. హైదరాబాద్ లో అంత పెద్ద ఇండస్ట్రీ ఉంచుకుని ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా కథలన్నీ గుండెలు పిండేసే కథలు సార్. అవి తెలుగులు తట్టుకోలు. ఏం చదువుకున్నావు బాబు? జీవితాన్ని అంటే చదువు అబ్బలేదు అని చెప్తున్నాడు ఆంటీ. ఈవిడేంటన్నా తెల్లారే మొదలు పెట్టేసింది. ఇది ఇప్పుడు ఖాళీగానే ఉంది, ఈజీగా వర్కౌట్ అవుతుందనే కదా.
మీలో ఏదో కొంచెం మార్పు వస్తుందని. నన్ను మార్చడానికి అసలు నా గురించి నీ ఒపీనియన్ ఏంటి? స్టీవెన్ గారి దృష్టిలో మీరు ఎప్పుడు ఇది జీవితంలో ఎలాంటి అవసరం వచ్చినా దీన్ని ఎప్పుడు వదులుకోలేదు. ఇది మీకు ఇస్తున్నానంటే ఆలోచించండి, మీరు నాకు ఎంత ఇంపార్టెంట్. ఆ క్షణం అనిపించిందండి, మీరు నా దేవత, నేను మీ బానిస. నా మనసులో స్టీవెన్ తప్ప ఇంకెవరూ లేరు. నాకెందుకు అబద్ధం చెప్పారు? మీ బ్రాడ్ మైండ్ సెట్ ముద్దు దగ్గర అయిందా, లేక ఇంకేమైనా చేశారా? నా కళ్ళలో చూసి చెప్పండి. నేను వాడితో పెళ్లి మాత్రమే కాదు, నా లైఫ్ మొత్తాన్ని ఊహించేసుకున్నాను. ప్రతి ప్రేమ కథ ఒకేలా ఉంటే చరిత్ర కూడా నచ్చదండి. నమ్మని వాడికి ఈ కథ ఒక అబద్ధం, నమ్మగలిగితే అదే అద్భుతం. థ్యాంక్ యూ. చేసుకున్నాను. వెరీ క్విక్ స్పీచ్ అండి. ఇప్పుడు నుంచి నెక్స్ట్ లాస్ట్ వస్తా అంటున్న సిరి హనుమంత్ గారిని నేను ఫస్ట్ పిలుద్దాం అనుకుంటున్నాను. సిరి హనుమంత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే రవి గారు, విషంగ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. అండ్ అల్లు అరవింద్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ us. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందుకే హ్యాపీ బర్త్డే విశాల్ గారు. పూజ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హాయ్ ఎవ్రీబడి. ట్రైలర్ చాలా బాగా అనిపించింది నాకు, మీకు ఎలా అనిపించింది? వస్తున్నాడు కదా 24th. Thank you so much, our producers, our directors, Ravi Garu, Sai Rajesh Garu, everybody for giving me this beautiful opportunity. I think I've seen myself very differently, na character especially. Thank you so much, and all these lovely people, Gauri Priya, Kiran Garu, Siri, everybody, they're so friendly, so nice, so encouraging. So I'm just happy that I'm హీరో. ఆయన తీసిన ప్రతి సినిమాతో ఆడియన్స్ హృదయాల్లోకి చేరుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ మంచి సినిమాలు తీస్తూ ఉన్న మన బంగారం, మన అబ్బ వరం గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం.